ఫైనల్లీ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అయిపోయింది. అసలు మీకెట్లా అనిపించింది సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్? జాన్ సీనా ట్యాప్ ఔట్ అయిపోయిండు. అసలు ఎవరు గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు ట్యాప్ ఔట్ అవుతాడని. అండ్ మ్యాచ్ ఎండింగ్ గూడా అసలు కరెక్ట్‌గా లేదు. ఫ్యాన్స్ అయితే విపరీతంగా తిడుతుర్రు ట్రిపుల్ హెచ్‌ని. మీరొక్కసారి సోషల్ మీడియా ఆన్ చేస్తే చాలు. మామూలుగా అంటే మామూలుగా తిడతలేరు ట్రిపుల్ హెచ్‌ని. అంటే ఇక అది వేరే లెవెల్‌లో తిడుతుర్రు ట్రిపుల్ హెచ్‌ని. అండ్ గుంతర్‌నైతే ఎరీనా నుండి బయటకెళ్తుండంగా ఫ్యాన్స్ అడ్డుకున్నారు. ఫ్యాన్స్ కొడదామన్నట్టుగా జూషినారు. అండ్ ఎక్స్‌ట్రా సెక్యూరిటీ వచ్చి గుంతర్‌ని బయటకి తీసుకెళ్లారన్నమాట సేఫ్‌గా. సో, ఆ టైప్‌లో అయిపోయింది. ఈరోజు సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్. అండ్ రాక్ వస్తారని చాలా మంది ఎక్స్‌పెక్ట్ జేషినారు. చాలా మంది అంటే చాలా మంది 101% ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ జేషినారు రాక్ కన్ఫర్మ్‌గా వస్తాడు అని. అది గూడా బుగ్ అయిపోయింది. అండ్ ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ మాట్లాడేద్దాం. ఫస్ట్ గానే మనకి కోడీ అండ్ ఓబా మధ్య మ్యాచ్ చూపేసినారు. ఈ మ్యాచ్ నిజంగా చెప్పాలంటే సగం వరకు బాగుంది. ఓబా అండ్ కోహ్లీ బానే ఫైట్ జేసినారు. ఎప్పుడైతే డ్రూ వచ్చిందో అప్పుడు ఇగ మ్యాచ్ ఎండ్ అయిపోయింది. అంటే మ్యాచ్ బానే నడుస్తుంది. అప్పటి వరకు బానే నడుస్తుంది. బట్ డ్రూ వచ్చి గెలికేసిండు. ఆ గెలకడంతో మ్యాచ్ అనేది డీక్యూలో ఎండ్ అయిపోయింది. ప్రతిసారి ఇదే జరుగుతుంది కోహ్లీ మ్యాచ్‌లో. వస్తాడు, ఫైట్ జేస్తాడు, డ్రూ వస్తాడు, అటాక్ జేస్తాడు, డీక్యూలో ఎండ్ అయిపోతది. ఇది తప్ప వేరే చూపించట్లేదు ట్రిపుల్ హెచ్. ఇది చాలా మందికి నచ్చలేదు. మ్యాచ్ అయితే సగం వరకు బాగుంది. అండ్ దాని తర్వాత డ్రూ రావడంతో మొత్తం నాశనం అయిపోయింది. అండ్ మళ్ళా అక్కడ డ్రూ పైన గూడా అటాక్ జేసినారు. కోహ్లీ ఏమో డ్రూ మెకంటర్‌కి కోహ్లీ కట్టర్ కనెక్ట్ జేస్తాడు. అండ్ ఓబా ఫేమీ గూడా టర్న్ అవుతాడు డ్రూ పైన. "నువ్వెందుకొచ్చినావు? నువ్వు రావడం వల్ల నా మ్యాచ్ ఎండ్ అయిపోయింది. నేను ఓడిపోయాను" అన్నట్టుగా అటాక్ జేస్తాడన్నమాట డ్రూ పైన. చోక్ స్లామ్ కొడతాడు. అండ్ ఇక్కడితో డ్రూ మెకంటర్ రింగు బయటకెళ్ళిపోతాడు. అండ్ మన ఓబా ఫేమీ, కోహ్లీ ఏమో ఇద్దరు ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు. కోహ్లీ మన ఎన్‌ఎక్స్‌టీ ఛాంపియన్‌షిప్‌ని ఓబాకి ఇస్తాడు. ఇద్దరు ఛాంపియన్‌షిప్‌ని పైకి లాగబడతారు. ఇక్కడే ఈ మ్యాచ్ మొత్తం ఎండ్ అయిపోతది. మ్యాచ్ అయితే వేరే లెవెల్‌లో ఉంటదని ఎక్స్‌పెక్ట్ జేసినాను. బట్ అదే సేమ్ స్టైల్ డీక్యూలో ఎండ్ అయింది. అది చాలా మందికి నచ్చలేదు. అండ్ నెక్స్ట్ సోల్ రూకా అండ్ బెయిలీ మధ్యలో మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ కొంచెం బానే ఉంది. సోల్ రూకా అంటే గట్టి ఫైటే ఇచ్చింది. ప్రతి మూవ్‌కి కౌంటర్ అటాక్ ఇచ్చింది. అండ్ ఈ మ్యాచ్‌లో గూడా రోల్ అప్ ద్వారా సోల్ రూకానే విన్ అవుతది. అండ్ దాని తర్వాత మనకి మన అంటే లైరా అండ్ మన జరియా అంటే నలుగురు రింగ్‌లోకొచ్చేస్తారు. జాన్ సీనాకి ట్రిబ్యూట్ ఇచ్చేస్తారు. ఇక్కడే ఈ మ్యాచ్ ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి టాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. మన ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీ వర్సెస్ జవాన్ ఎవాన్స్ అండ్ లియోన్ స్లేటర్ మధ్య. ఈ మ్యాచ్ నిజంగా చాలా చాలా బాగుంది. సో, మంచి రెజ్లింగ్ జూనీకి దొరికింది. ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో ఈ మ్యాచ్‌ని మిస్ అయితే మీరు కంపల్సరీగా చూడండి. మ్యాచ్ అయితే వేరే లెవెల్‌లో ఉండింది. అండ్ మ్యాచ్ ఎండింగ్‌లో మన ఏజే స్టైల్స్‌కి ఒక బోచ్ జరుగుతదన్నమాట. ఫినామినల్ ఫోర్ ఆర్మ్ కనెక్ట్ చేద్దామని చూస్తాడు. బట్ అది స్లిప్ అయిపోతది. సో, దాన్ని కొంచెం అడ్వాంటేజ్ తీసుకుందామని చూస్తారు. బట్ ఏజే స్టైల్సే ఫైట్ బ్యాక్ చేస్తాడనమాట. ఈ మ్యాచ్‌లో మన ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీయే విన్ అవుతారు. అండ్ ఈ మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు నలుగురు రింగ్‌లోకొస్తారు. అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాడు ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీ. అండ్ వాళ్ళు మళ్ళీ నలుగురు కలిసి జాన్ సీనాకి ట్రిబ్యూట్ ఇస్తారనమాట. ఈ మూమెంట్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనకి స్టెఫనీ మెక్‌మెన్, జో టెసిటోర్ మాట్లాడుతూ ఉంటారు. సో, అప్పుడు మన మిజ్ రింగ్‌లోకొస్తాడనమాట. మిజ్ వచ్చి నేను జాన్ సీనాతో ఫైట్ చేసినాను. మెయిన్ ఈవెంట్‌లో జాన్ సీనాని ఓడించినాను అన్నట్టుగా ఈ టైప్‌లో చెప్తూ ఉంటాడు. అండ్ దాని తర్వాత ఆర్-ట్రూత్ వస్తాడు. సో, ఆర్-ట్రూత్ వచ్చి "నువ్వేం చేసినావు స్మాక్ డౌన్‌లో? నువ్వు బాల్స్‌ని చేంజ్ చేసేసినావు." సో, ఆ బాల్స్‌లో ఎవరి నేమ్ ఉందో తెలుసా? జో హెన్రీ నేమ్ ఉందని తీసి చూస్తాడన్నమాట మన మిజ్. సో, అంతలోనే జో హెన్రీ వస్తాడు. సో, జో హెన్రీ వచ్చి మన మిజ్ పైన అటాక్ చేస్తాడన్నమాట. అండ్ ఆర్-ట్రూత్ కూడా అటాక్ చేస్తాడు. ఒక ఫన్నీ వేలో జరిగిపోయింది. అండ్ జో హెన్రీ కవర్ చేస్తాడు. ఆర్-ట్రూత్ ఏమో కౌంటర్ చేస్తాడన్నమాట. పిన్ కౌంట్ చేస్తాడు. మ్యాచ్ ఎండ్ అయిపోయినట్టుగా ఈ టైప్‌లో ఫన్నీగా జరుగుతది. అండ్ దాని తర్వాత వచ్చింది మన జాన్ సీనా మ్యాచ్. సో, మన రింగ్ జనరల్ గుంతర్ ఫస్ట్‌గా రింగ్‌లోకి ఎంట్రీ తీసుకుంటాడు. అండ్ దాని తర్వాత మన జాన్ సీనా వస్తాడనమాట. సో, నాకిక్కడే చాలా చిరాకేసింది. ఒక స్పెషల్ ఎంట్రన్స్ లాంటిది ఏం లేదు జాన్ సీనాకి. జస్ట్ నార్మల్‌గానే వచ్చిండు. సో, నార్మల్‌గానే వచ్చిండు. ఎప్పుడొచ్చే విధంగానే వచ్చిండు. ఒక స్పెషల్ ఎంట్రన్స్ లేదు. ఒక స్పెషల్ సాంగ్ లేదు. ఏం లేదు. రిటైర్మెంట్ మ్యాచ్ అంటే ఒక స్పెషల్ అనేది ఏం కనిపించలేదు ఈ ఎంట్రన్స్‌లో. జస్ట్ నార్మల్‌గానే వచ్చిండు. అండ్ ఈవెన్ రస్సెల్ పలూజాలో గూడా చిన్న పిల్లల్ని యేసుకొని వచ్చిండు జాన్ సీనా. సో, ఆ టైప్‌లో గూడా ఇక్కడ రాలేదన్నమాట. సో, జస్ట్ నార్మల్‌గా వచ్చి మ్యాచ్‌లో ఫైట్ చేసిండు. నిజంగా మ్యాచ్ బాగానే ఉంది. సగం వరకు బానే ఉంది. సూపర్ ఏఏలు కొట్టిండు. అనౌన్సర్ టేబుల్ పైన గూడా జాన్ సీనా ఏఏలు కొట్టిండు గుంతర్‌కి. అండ్ మ్యాచ్ అయితే ఎప్పుడు సగం కంప్లీట్ అయిందో అప్పటి నుండి ఇగ ఒకటే మూవ్ స్లీపర్ హోల్. స్లీపర్ హోల్‌లో పడేస్తాడు. మళ్ళీ జాన్ సీనా తప్పించుకుంటాడు. మళ్ళీ స్లీపర్ హోల్‌లో పడేస్తాడు. మళ్ళీ తప్పించుకుంటాడు. సేమ్ ఇదే రిపీట్ అవుతూ ఉంటది. ఇగ ఫైనల్‌గా చేసేది ఏం లేక జాన్ సీనా నవ్వుతూ స్మైల్ ఇచ్చి కొంచెం అంటే కొందరికి అది ఎలా కనిపిస్తదంటే అది నవ్వులాగా అనిపించదు. సో, జాన్ సీనా అంటే నచ్చని వాళ్ళకి
అది స్మైల్‌లా అనిపించలేదు. మీరు ఎగ్జాక్ట్‌గా చూడండి, జాన్ సీనా స్మైల్ ఇచ్చి ట్యాప్ ఔట్ జేసేసిండు. అండ్ ఆ ట్యాప్ ఔట్ జేసిన తర్వాత ఫాన్స్ రియాక్షన్ జూడాలి. వేరే లెవెల్‌లో షాక్ అయినారు. ఎవరు గూడా ఎక్స్‌పెక్ట్ జేయలేదు జాన్ సీనా ట్యాప్ ఔట్ జేస్తాడని. సరే, ఇది ఎందుకు జేసినారంటే బెస్ట్ ఫర్ బిజినెస్ అని ట్రిపుల్ హెచ్ ఒక మాట జెప్పి పడేసిండు. అండ్ దాని తర్వాత మ్యాచ్ ఎండ్ అయిపోతది. ఇగ మన అంటే జాన్ సీనా అక్కడే ఉంటాడు. గుంతర్ బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతాడనమాట. గుంతర్ ఎళ్తూ ఉండంగా జూడాలి, ఫాన్స్ వేరే లెవెల్‌లో తిడతారు. సరే, గుంతర్ ఎళ్ళిపోయిండు. జాన్ సీనా రింగ్‌లో ఉంటాడు. ఫాన్స్ అందరికి థాంక్స్ చెప్తాడనమాట. అండ్ అంతలోనే మన 'ట్రిపుల్ హెచ్', 'స్టెఫనీ మెక్‌మ్యాన్' వాళ్ళందరూ వచ్చేస్తారు. లెజెండ్స్ మన 'కట్ యాంగిల్' అంటే రింగ్ సైడ్ వచ్చేస్తారన్నమాట. రింగ్‌లోకి 'సీఎం పంక్', 'కోడీ రోడ్స్' ఇద్దరొచ్చి ఫస్ట్‌గా 'సీఎం పంక్' ఆ ఛాంపియన్‌షిప్‌ని జాన్ సీనాకిస్తాడు. జాన్ సీనా వద్దంటాడు. బట్ 'సీఎం పంక్' నువ్వు తీసుకోవాలన్నట్టుగా చెప్తాడు. అండ్ ఆ భుజం పైన ఛాంపియన్‌షిప్‌ని పెడతాడు. అట్ ది సేమ్ టైమ్ 'కోడీ రోడ్స్' కూడా ఆ ఛాంపియన్‌షిప్‌ని మన జాన్ సీనాకి ఇస్తాడన్నమాట. ఫాన్స్‌కి ఇట్లా హ్యాండ్ రైజ్ చేసి చూపిస్తాడు ఆ ఛాంపియన్‌షిప్‌ని. దాని తర్వాత ఛాంపియన్‌షిప్‌ని వాళ్ళది వాళ్ళకిచ్చేస్తాడు. అండ్ పక్కనే 'ట్రిపుల్ హెచ్' ఉంటాడనమాట. సో, 'ట్రిపుల్ హెచ్‌ని' చూడగానే నాకైతే తిక్కలేసింది. ఫ్యాన్స్ గూడా, ఈవెన్ ఫ్యాన్స్ గూడా తిట్టేసినారు. దరిద్రంగా తిట్టేసినారు 'ట్రిపుల్ హెచ్‌ని'. అండ్ 'ట్రిపుల్ హెచ్' రింగ్ ఎక్కి మన జాన్ సీనాని హగ్ తీసుకొని నవ్వుతున్నాడు. ఏదో సాధించానన్నట్టుగా నవ్వుతున్నాడనమాట. అది అట్లా జరిగినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ బూ చేసినారు, తిట్టినారు, విపరీతంగా తిట్టినారు. అండ్ దాని తర్వాత ఒక ట్రిబ్యూట్ వీడియో చూపిస్తాడు జాన్ సీనాది, చైల్డ్‌హుడ్ నుండి డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌కి వచ్చింది. అదొక ట్రిబ్యూట్ వీడియో చూపిస్తాడు 'ట్రిపుల్ హెచ్'. అండ్ ఆ వీడియో అయిపోయిన తర్వాత మన జాన్ సీనా అంటే ఆ షూస్‌ని ఇడిచేస్తాడు. అండ్ చేతికున్న బ్యాండ్‌లు రింగ్‌లోనే పెట్టి రింగ్ దిగి బయటకెళ్ళిపోతూ ఉంటాడు. ఇగ మన జాన్ సీనా ఫ్యాన్స్‌తో చేయి కలుపుతూ అండ్ వెళ్తూ ఉండంగా ఒక్కసారిగా ఆగి, ఇన్ని సంవత్సరాలుగా మీతో అంటే మీతో కలిసున్నందుకు, మీరు నాకు సపోర్ట్ చేసినందుకు థాంక్స్ అని చెప్తాడు మన జాన్ సీనా ఫ్యాన్స్ అందరికి. అండ్ అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. మెయిన్ డిసప్పాయింట్ ఏందంటే అక్కడ ఒక స్పెషల్ ఎంట్రన్స్ లేదు. ఒక స్పెషల్ స్పీచ్ లేదు. స్పెషల్ సర్ప్రైజ్ లేదు. అండ్ ఒక 'కోడీ రోడ్స్', 'సీఎం పంక్' తప్ప రింగ్‌లోకొచ్చి కలిసింది ఎవ్వరు లేదు జాన్ సీనాతో. అండ్ జాన్ సీనాకి బెస్ట్ రైవలరీస్ ఉన్న సూపర్ స్టార్స్ ఎవ్వరు గూడా అక్కడ కనిపించలేదు. కట్ యాంగిల్ గూడా రింగ్‌లోకి రాలేదు. ఏదో సెండ్ ఆఫ్ ఇవ్వాలి అన్నట్టుగా ఇచ్చినారు. నాకైతే నచ్చలేదు. చాలా మంది ఫ్యాన్స్‌కి నచ్చలేదు. సోషల్ మీడియాలో రియాక్షన్ అయితే వేరే లెవెల్‌లో ఉంది. ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.